ప్రియమైన కలవరి ఛానల్ వీక్షిస్తున్నటువంటి దేవుని బిడలారా, మీ అందరికీ దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు రిఫార్మ్డ్ ఎవెంజలికల్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు దైవ సేవకులు కేటీ ప్రభాకరరావు అయ్య గారు చక్కటి సందేశాన్ని మనకు అందిస్తున్నారు. ఆ సందేశం యొక్క సారాంశము నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుతుంటారు. మీరు కూడా మీ జీవితాల్లో ఈ సందేశాన్ని విని మీ జీవితాల్లో కూడా నమ్మకత్వాన్ని చోటు చేసుకోవాలని దేవుని నామములో మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తున్నాను. కల్వరి టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మీ అందరికీ ప్రభువు నామాన ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకొంచున్నాను. మనం ఒక వాక్యాన్ని ఈ యొక్క సమయంలో మనము ధ్యానిద్దాం. దయచేసి మనము మన యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఇంగ్లీష్లో చక్కని మాట ఏమిటంటే, ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్ షల్ అబౌండ్ విత్ బ్లెస్సింగ్స్ అని ఉంటుంది. అబండెంట్ బ్లెస్సింగ్స్. ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్ రిసీవ్స్ అబండెంట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది లార్డ్. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఈ వాక్యం మనందరికీ చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా మందికి ఇష్టమైన వాక్యము. ఈ వాక్యాన్ని కొద్ది సమయము మనము దేవుని నామాన ధ్యానిద్దాం. మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో చక్కని వాక్యాలు మనకి ఇదే అర్థంతో మనకు కనిపిస్తుంటాయి. కీర్తన గ్రంథంలోనే 32వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా యందు నమ్మకము ఉంచిన వారికి కృప ఆవరించుచున్నది అనే ఒక వాక్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 12వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని ఉంటుంది. ఎవరైతే ప్రభువు నామంలో నమ్మకం ఉంచుతారో, ఎవరైతే ప్రభువునందు నమ్మిక ఉంచుతారో వారు ధన్యులు. ధన్యులు అనగా ఆశీర్వదించబడిన వాళ్ళు, ధన్యులు అనగా దీవించబడిన వారు, ధన్యులు అనగా భాగ్యవంతులు, ధన్యులు అనగా ఆనందంగా ఉండేవారు. నువ్వు దేవుని యందు నమ్మకత్వం ఉన్నట్లయితే నీవు ధన్యురాలివి, ధన్యుడివి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. మరొక వాక్యాన్ని కూడా మీకు వినిపిస్తాను. ప్రకటన గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. అంటే మరణము వరకు అంటే అక్కడ కింద ఉంటుంది. మనకు బైబిల్ చూసినట్లయితే ప్రాణాపాయం వచ్చినా సరే నువ్వు దేవునితో నమ్మకత్వంగా ఉండు అని అర్థము. అలా ఉన్నట్లయితే నీకు జీవ కిరీటం ఇస్తాను. టీవీ వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలము ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మీరు చాలామంది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అంటే, మేము దేవుడిని నమ్ముతున్నాం, యెహోవాని నమ్ముతున్నాం, యేసుక్రీస్తుని నమ్ముతున్నాం, మా నమ్మకము చాలా గొప్పది, మా విశ్వాసము చాలా గొప్పదని మీరు భావిస్తూ ఉండవచ్చును. మేము ఎంతో కాలం నుంచి మా తాతలు, మా తండ్రులు, మా చిన్నతనం నుంచే మాకు ఈ దేవుని యందు నమ్మకం ఉన్నదండి, మరి మాకు మెండైన దీవెనలు వస్తాయి కదా అని మేము అనుకుంటూ ఉండవచ్చును, భావిస్తూ ఉండవచ్చును. ప్రియమైన బిడ్డలారా, ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ చెప్పబడింది నమ్మకం అంటే నీకున్న కాన్ఫిడెన్స్ కాదు. ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్ రిసీవ్ అబండెంట్ బ్లెస్సింగ్స్. ఫెయిత్ఫుల్ అంటే విశ్వాసపాత్రులు. మనం పై అధికారులకి ఏదన్నా ఒక రిక్వెస్ట్ పెట్టినప్పుడు, లేక పై అధికారులకి మనం లీవ్ అప్లై చేసినప్పుడు కింద రాస్తుంటాం ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ, ఎవర్స్ ఒబీడియంట్లీ అని రాస్తుంటాం. మనందరికీ చాలామందికి పరిచయమే అది. ఫెయిత్ఫుల్లీ అంటే విశ్వాసపాత్రులు. వాట్ ఈజ్ విశ్వాసపాత్రులు? విశ్వాసపాత్రులు అంటే విధేయులు. విశ్వాసపాత్రులు అంటే మాట వినేవారు. ఇక్కడ అర్థం ఏమిటంటే, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునంటే ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరికైతే దేవునికి విధేయులుగా ఉంటారో, ఎవరు దేవుని చెప్పిన ఆజ్ఞలు, కట్టడలు, విధుల్ని విధేయతతో అనుసరిస్తారో వారికి దీవెనలు మెండుగా కలుగును. ప్రియబిడ్డలారా, ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నమ్మకత్వము అనగా, నమ్మకత్వము ఈజ్ ఈక్వల్ టు నీతి, నమ్మకత్వము ఈజ్ ఈక్వల్ యథార్థత, నమ్మకత్వము ఈజ్ ఈక్వల్ సత్యము, నమ్మకత్వము ఈజ్ ఈక్వల్ టు న్యాయము. మన బైబిల్లో ఒక చక్కని మనందరికి తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, యోబు గారు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది, యోబు అని ఒక మనుష్యుడు ఉండెను, అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునికి భయపడేవాడు,
చెడుతనాన్ని విసర్జించినవాడు. దేర్ వాజ్ ఏ మ్యాన్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ ఊస్, ఈజ్ అప్రైట్ అండ్ పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్పి మనకి ఇంగ్లీష్లో కనిపిస్తూ ఉంటుంది. ఆయన నీతి కలవాడు, యథార్థత కలవాడు. మనకి ఆదికాండం కూడా ఒక మాట మనకు కనిపిస్తుంటుంది. నోవహును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ తరములోనే అతను నిందారహితుడిగా ఉండెను అని మనకు కనిపిస్తుంది. ప్రియ బిడ్డలారా, నమ్మకత్వం అంటే నీతి, యథార్థత, న్యాయము, సత్యము. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైన యవనస్తుడా, ప్రియమైన యవనస్తురాలా, టీవీకి చూస్తున్న ప్రియమైన పెద్దలారా, బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో సత్యము లేకుండా, నీతి లేకుండా, యథార్థత లేకుండా, న్యాయము లేకుండా నీవు దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకుంటాను అనుకోవటము, దీవెనలు కలిగి ఉంటాను అనుకోవటము, దీవెనలను రిసీవ్ చేసుకుంటా అనుకోవటము అది కరెక్ట్ అయిన విషయము కాదు. నీ జీవితంలో దీవెనలు నువ్వు కావాలని కోరుకున్నట్లయితే, నీ జీవితంలో ఆశీర్వాదం కావాలని కోరుకున్నట్లయితే, నీ జీవితంలో సమృద్ధి అయిన దీవెనలు కావాలని కోరుకున్నట్లయితే నువ్వు దేవుని మాట వినాలి. నీ జీవితంలో సత్యము చోటు చేసుకోవాలి, నీ జీవితంలో న్యాయం చోటు చేసుకోవాలి. మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో దీవించబడిన ప్రతి వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారు, దీవించబడిన ప్రతి వాళ్ళు యథార్థవంతులుగా ఉన్నారు, దీవించబడిన ప్రతి వాళ్ళు న్యాయంగా జీవించారు, దీవించబడిన ప్రతి వారు దేవునికి విధేయులుగా ఉన్నారు. చాలామంది మేము మందిరానికి వెళుతున్నామండి, మేము పాటలు పాడుతున్నామండి, మేము దేవుని వాక్యాన్ని అందిస్తున్నామండి, మేము సాక్షిగా ఉన్నామని చెప్తుంటారు. మంచిదే, కానీ ప్రియ బిడ్డలారా, నీవు దేవుని మాట వింటున్నావా? నువ్వు దేవునికి విధేయుడిగా ఉన్నావా? దేవునికి విధేయత లేకుండా నీవు ఆశీర్వాదం పొందుకోవటము చాలా కష్టం. మొదట నీ సంఘంలో ఉన్న సేవకుడికి విధేయురాలుగా లేకుండా నీవు దేవునికి విధేయుడిగా ఉండటం కూడా అసాధ్యం. చాలా మంది వారి సంఘంలో ఉన్న సేవకుడి మీద రాళ్ళేస్తూ ఉంటారు. చాలా మంది వారి సంఘంలో ఉన్న వారి ఆత్మీయ తండ్రి మీద విమర్శలు చేస్తూ ఉంటారు. చాలా మంది దేవుని సంఘంలో వారి నాయకుడు చెప్పిన మాట వినకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని నీ యొక్క ఆత్మీయ తండ్రి, నీ సేవకుడు, నీ యొక్క నాయకుడు, నీ సంఘ కాపురి మాట నువ్వు వినప్పుడు, విధేయత చూపించినప్పుడు నువ్వు దేవుని మాట వినుట దుర్లభము, అది జరిగే పని కాదు. ఎప్పుడైతే దేవుని సేవకుని మాట వింటావో అప్పుడే దేవుని మాట కూడా నువ్వు ఆటోమేటిక్గా వింటావు. ఎప్పుడైతే దేవుని సేవకుడి మాటకు నువ్వు లోబడతావో అప్పుడే దేవుని మాటకు లోబడతావు, దేవుని ఆజ్ఞకు లోబడతావు. అప్పుడు నేను దేవుడు దీవిస్తాడు. ప్రియ బిడ్డలారా, మీరు అనుకుంటారు, అయ్యో మీరు చెప్తున్నారు కదండి నమ్మకత్వము అంటే నీతి అని. ఒక చక్కని మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రికలో మనకి 4వ అధ్యాయం 3వ వచనంలో చక్కని మాట మనకు కనిపిస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. అబ్రహాము యొక్క నమ్మకత్వమే అతన్ని నిర్దోషిగా చేసింది. అబ్రహాము దేవుని మాట వినుటయే, అబ్రహాము యొక్క విధేయతే అతని నమ్మకత్వానికి పునాది అయింది. అబ్రహాము నమ్మకత్వంగా ఉన్నాడు, దేవుని మాట విన్నాడు, విధేయుడిగా ఉన్నాడు కాబట్టే తన జీవితంలో దీవెనలు పొందుకున్నాడు. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఒక విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏ మనిషి కూడా తన్ను తాను పవిత్రపరుచుకోలేడు. ఏ మనిషి కూడా తన్ను తాను న్యాయవంతుడిగా తీర్చిదిద్దుకోలేడు. ఏ మనుషుడు కూడా తన జీవితంలో ఏయో కొన్ని సత్కార్యాలు చేసి, ఏయో కొన్ని ఉపకారాలు చేసి, ఏయో కొన్ని సహాయాలు చేసి తన జీవితంలో దేవుని దగ్గర న్యాయవంతుడిగా లేక సత్యవంతుడిగా చలామణి కావటము దుర్లభము. ఒక మనిషి తనంతట తానే నీతివంతంగా, యథార్థవంతంగా, న్యాయవంతుడిగా తీర్చిదిద్దబడుట లేక తీర్చబడుట అనేది అది సాధ్యము కాదు. ఒక మనిషిని నీతికరంగా చేసేది ఒక దేవుడు మాత్రమే. దేవునికే అది సాధ్యము, అది మానవులకు సాధ్యము కాదు. మనందరికీ తెలిసిన వాక్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక చక్కని మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను అయినా నన్ను తన పరిచర్యకు నియమించి నన్ను నమ్మకమైన వానిగా ఎంచినాడు. పూర్వము, ప్లీజ్ నోట్ డౌన్, పూర్వము, ప్రీవియస్లీ, నాట్ నౌ.
పూర్వము నేను దోషకుడను, హానికరుడను, హింసకుడను, ఇప్పుడైతే నన్ను నమ్మకమైన వానిగా ఎంచి తన పరిచర్యలో నన్ను వాడుకుంటున్నాడు. ప్రియమిట్లారా, చూడండి, పౌలు గారి జీవితాన్ని మనం చూసినట్లయితే ఇంటింటికి వెళ్ళి ఆ స్త్రీలను పురుషులను పట్టుకొని ఈడ్చుకొని పోయి చెరసాలలో బంధించి వారిని హింసించినట్లుగా మనము అపోస్తుల కార్యాల్లో మనకు చదువుకుంటూ ఉంటాం. ఒకప్పుడు దోషకుడిగా ఉన్నాడు, ఒకప్పుడు హింసకుడిగా ఉన్నాడు, ఒకప్పుడు మనుషులకు హాని చేసేవాడిగా ఉన్నాడు. కానీ దేవుని పరిచర్యలో నమ్మకమైన వాడిగా సిద్ధపడినాడు, నమ్మకమైన వాడిగా మార్పు చెందినాడు. తన జీవితాన్ని, హింసతో కూడిన జీవితాన్ని, హానితో కూడిన జీవితాన్ని, ఒక విధమైన మనుషులను పాడు చేసే జీవితాన్ని, మనుషులను ఇబ్బంది పెట్టి, మనుషులను కలవరపెట్టి, మనుషులను కల్లోలంలో పెట్టి తన యొక్క గందరగోళమైన జీవితాన్ని, అశాంతికరమైన జీవితాన్ని, కక్షలు, కార్పణ్యాలు, కోపాలు, ఆవేశాలు, పౌరుషాలతో కూడిన తన జీవితాన్ని ప్రభు చెంత దగ్గర తన జీవితాన్ని నమ్మకత్వానికి చోటు చేసుకొని నీతిగా, యథార్థముగా మారినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే అంటున్నాడు, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను, అయితే నన్ను పరిచర్యకు ఏర్పాటు చేసుకున్నప్పుడు నేను నమ్మకమైన వాడిగా అయిపోయాను. ప్రియమిట్లారా, ఒక్క మనిషి పూర్వము మన స్థితి ఇప్పుడు, మన స్థితి దేవునికి ఇష్టంగా లేకుండా ఉండవచ్చును. మనము అనేకమైన దోషణతో మన మనస్తత్వాన్ని కలిగి ఉండవచ్చును, హానికరమైన మనస్తత్వాన్ని కలిగి ఉండవచ్చు, విరోధమైన మనస్తత్వాన్ని కలిగి ఉండవచ్చు, కొట్లాట్లు, దెబ్బలాట్లో మనం కొనసాగుతూ ఉండవచ్చు, అశాంతితో, అజడుతో మన జీవితాలు కొనసాగుతూ ఉండవచ్చును, మన కుటుంబంలో శాంతి లేని స్థితి కొనసాగుతూ ఉండవచ్చును, మనలో గర్వము, మనలో ఒక విధమైన నిర్లక్ష్యము చోటు చేసుకొని కొనసాగుతూ ఉండవచ్చును. అయితే ప్రభు చెంతకు వచ్చినప్పుడు ప్రభు ఒక్కడే మన యొక్క హానికరమైన మనస్తత్వాన్ని, దూషించే మనస్తత్వాన్ని, ఒక విధమైన దేశంతో కూడిన మనస్తత్వాన్ని, గర్వంతో కూడిన మనస్తత్వాన్ని, పౌరుషాలతో కూడిన మనస్తత్వాన్ని మార్చే దేవుడు ఒక్క యేసుక్రీస్తు మాత్రమే, మరెవరు లేరు. మరెవరి వలన సాధ్యము కాదు. ప్రభు చెంతకు వచ్చినప్పుడు, ప్రభు పాదాల చెంతకు వచ్చినప్పుడు, ప్రభువా నేను హానికరుడనే, నేను దోషకుడనే, నేను హింసకుడనే, నేను మంచివాడిని కాదు ప్రభువా, మీరంటే నేను నమ్ముతున్నాను, కానీ నమ్మకత్వము నాలో లేదు ప్రభువా, నమ్మకత్వము నాలో చోటు చేసుకోలేదు ప్రభువా. మీ ఆజ్ఞలు, మీ కట్టడలు, మీ మాటలకు విధేయత లేనివాడిగా, విధేయత లేనిదానిగా ఉన్న మాట నిజమే. అందుకే నా కుటుంబంలో నేను దీవెనలు పొందుకోలేకపోతున్నాను, అందుకే నా ఇంట్లో నా బిడ్డలకు ఆశీర్వాదం లేని స్థితి కనిపిస్తున్నది. ప్రియమైన బిడ్డలారా, నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మన దేవునికి, మన ప్రభువుకి మనుషులను ఆశీర్వదించుట అత్యంత ప్రీతికరమైనది. మనుషులను దీవించటమే, మనుషులను ఆశీర్వదించడమే ఆయనకు అత్యంత ఇష్టము. అంత అత్యంత ఇష్టమైన మనుషులను దీవించే మనస్తత్వము, ఆశీర్వదించే మనస్తత్వం కలిగిన దేవుణ్ణి కలిగి ఉండి మనం దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోపోవడానికి మనమే కారణం, మరెవ్వరూ కాదు. నా జీవితంలో కూడా నేను ఒకప్పుడు సౌలు వలె హింసకుడిగా, దోషకుడిగా, హానికరుడుగా, కొట్లాటల్లో, దెబ్బలాటల్లో, రాజకీయాల్లో తిరిగి అనేక మందిని హింసించి, బాధించి, అనేక మందిని ఇబ్బంది పెట్టి, అనేక మందికి కష్టంగా, అనేక మందికి ఇబ్బందికరంగా, అనేక మందిని బెదిరించుతూ, అనేక మందిని రకరకాలుగా హింసిస్తూ తిరిగి నేను ఒక సమయంలో ప్రభు చెంతకు వచ్చినప్పుడు, ప్రభువా నీ మాట నేను వింటాను ప్రభువా, నీకు విధేయుడుగా ఉంటా అన్నప్పుడు ప్రభు నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వానిగా నియమించినాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైన యవనస్తుడా, యవనస్తురాలా, నీ జీవితంలో నువ్వు ప్రభువుని నమ్మావు, యెహోవాని నమ్ముచున్నావు, యేసుక్రీస్తుని నువ్వు నమ్మి దేవుడిగా భావిస్తున్నావు, మంచిదే. కానీ నమ్మకత్వము నీలో చోటు చేసుకుందా? దేవుని మాటకు, దేవుని సేవకుని మాటకు విధేయుడిగా ఉన్నావా? దేవుని ఆజ్ఞలకు, దేవుని కట్టడలకు నీలో చోటు ఉన్నదా? ఒక యోబు వలె, ఒక నోహ వలె నీ జీవితంలో యథార్థంగా జీవిస్తున్నావా? న్యాయపరంగా ఉన్నావా? లేక అన్యాయం చేస్తున్నావా? మేలు చేసిన వారికి కీడు చేస్తున్నావా? నీ జీవితం ఎలా కొనసాగుతున్నది? నువ్వు ఎలా ఉన్నావు? నీ భార్యతో నువ్వు ఎలా ఉంటున్నావు?
నీ బిడ్డలతో నువ్వు ఎలా ఉంటున్నావు? నీ ఉద్యోగంలో నువ్వు నమ్మకస్తులుగా ఉన్నావా? నీ ఉద్యోగంలో నమ్మకత్వంగా ఉన్నావా? నీ భార్యతో నమ్మకత్వంగా ఉన్నావా? నీ భర్తతో నమ్మకత్వంగా ఉన్నావా? నీ బిడ్డలతో నమ్మకత్వంగా ఉన్నావా? నీ వ్యాపారంలో నువ్వు ఎలా ఉన్నావు? ఒకసారి నువ్వు ప్రశ్నించుకున్నట్లయితే, ప్రభు వైపు చూచినట్లయితే, నేను నమ్మకత్వంగా లేని మాట నిజమే ప్రభువా. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం, నా సొంతము కావట్లేదు ప్రభువా, అందుకే నా ఇంట్లో అశాంతి, అందుకే నాకు ఆశీర్వాదం లేదు, అందుకే నేను నష్టాలు వస్తున్నాయి నా కుటుంబంలో, అందుకే శాంతి లేదు, అందుకే నా కుటుంబంలో అలజడి, అందుకే నా ఉద్యోగంలో అలజడి, అందుకే నా పంటలన్నీ పాడైపోతున్నాయి, నాకు వ్యవసాయం చేతికి రావటం లేదు ప్రభువా, నా అప్పులు తీరటం లేదు. దానికి కారణం ఏమిటంటే నేను నమ్మకత్వంగా లేని మాట నిజమే అని నువ్వు ప్రభు వైపు చూచినట్లయితే, ప్రభు ఈ యొక్క దేవునికి ఇష్టం లేని లక్షణాలు నీలో ఏమున్నాయో అవి ప్రభువుకి చెప్పినట్లయితే ప్రభు వాటిని క్షమిస్తారు, ప్రభు వాటిని తుడిచివేస్తారు, ప్రభు ఆయన రక్తంలో నిన్ను కడుగుతారు, నిన్ను శుద్ధీకరిస్తారు, నిన్ను న్యాయవంతుడిగా చేస్తారు, పవిత్రపరుస్తారు, పరిశుద్ధపరుస్తారు, యథార్థవంతుడిగా చేస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగనే వాక్యము నీ సొంతం అవుతుంది. అది నీ ఇంటిలోనికి అది ప్రవేశిస్తుంది. నువ్వు నీ భార్య, నువ్వు నీ భర్త, నీవు నీ బిడ్డలు, నీవు నీ ఉద్యోగము, నువ్వు నీ వ్యాపారము, నీవు నీ వ్యవసాయము అంత సమృద్ధిగా, అబండెంట్ అని అంటాడు బైబిల్లో, సమృద్ధిగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మన యొక్క గ్రంథంలో చక్కని మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో చక్కని మాట మనకు కనిపిస్తుంది. మోషే తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు అని మనకు కనిపిస్తుంది. ప్రియమిట్లారా, మీకు ఇప్పుడు నమ్మకత్వము అంటే ఒక అవగాహనకు వచ్చారని నేను అనుకుంటున్నాను. నేను ఒకసారి ఒక ఫ్యామిలీని కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి అందరూ వచ్చేసారు హైదరాబాదు, మరి ఇంట్లో ఎవరున్నారంటే, ఇంట్లో మా సర్వెంట్ మెయిడ్ పెట్టొచ్చామండి అన్నారు. అదేంటండి ఇల్లంతా వారికి అప్పగిస్తే పర్వాలేదా, మరి 6 రోజుల వరకు మీరు వెళ్ళరంటే, అమ్మో చాలా నమ్మకస్తురాలండి, మా దగ్గర ఎంతో కాలం నుంచి ఉంటుంది అని వారు చెప్పారు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, సార్ నేను ఎంతో నమ్మకత్వంగా నమ్మకస్తులు అనుకొని నా దగ్గర ఒక మనిషిని 10 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉండే మనిషిని నేను ఎంతో నమ్మకంగా నేను నమ్మి ఉన్నట్లు ఉంటే ఆ మనిషి నన్ను మోసము చేశాడండి, ఆ మనిషి నన్ను ద్రోహము చేశాడండి, ఆ మనిషి నన్ను నిలువున ముంచివేశాడండి, అయ్యో ఇలాంటి వాడినా నేను నమ్మింది అని నేను ఎంతో బాధపడ్డానండి అని చెప్పారు. ప్రియం బిడ్డలారా, మన జీవితంలో నమ్మకత్వానికి చోటున్నట్లయితే మనకు దేవుని దగ్గరే కాదు, మన సమాజంలో, మనం పనిచేసే ఆఫీసులో, మనం చేసే వ్యాపారంలో, మనం నివాసం చేసే పట్టణంలో లేక వీధిలో, ఆ స్ట్రీట్లో మనకొక విలువ ఉంటుంది, మనకొక క్రెడిట్ ఉంటుంది మనకి. అదే కనుక మనం నమ్మకత్వంగా లేనట్లయితే మన జీవితాల్లో సమాజంలోనే కాదు దేవుని దగ్గర కూడా మనకు విలువ లేని స్థితి కనిపిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకునే స్థితి మనకు కనిపించదు. కనుక నేను ఈ యొక్క సమయంలో ఈ వాక్యాన్ని బట్టి నా జీవితంలో నేను నీతిగా యథార్థంగా జీవించాలి. ఇప్పటివరకు దేవునికి ఇష్టంగా జీవించలేకపోయినాను, ఇక దేవునికి ఇష్టంగా జీవిస్తాను, నమ్మకత్వంగా జీవిస్తాను, దేవునికి నమ్మకంగా జీవిస్తానని తీర్మానం చేసుకున్నట్లయితే, మీరు తీర్మానం చేసుకుని సిద్ధపడినట్లయితే, మీరు ఉన్న స్థలంలోనే మీరు కూర్చున్న